సో అందుకే స్కిల్స్ అన్నవి ఇంపార్టెంట్, ప్రాక్టికల్ నాలెడ్జ్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ అన్నప్పుడు ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీస్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి? ఇప్పుడు ప్రజెంట్ 4-2 చదువుతున్న వాళ్ళు, ఇప్పుడు ఎవరైతే నెక్స్ట్ పాస్అవుట్ అవుతారు నెక్స్ట్ 3-4 monthsలో, అట్లాంటి వాళ్ళకైనా సరే, లేకపోతే ఎవరైతే లాస్ట్ ఇయర్ పాస్అవుట్ అయ్యి జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వీళ్ళందరూ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఏం చేయాలి అంటే రీసెర్చ్ చేయాలి. మనం లింక్డ్ఇన్లో కానీ నౌకరీలో కానీ వాళ్ళకు ఏదైతే టెక్నాలజీ అనుకుంటున్నారో ఆ టెక్నాలజీని సెర్చ్ చేసి ఎన్ని జాబ్స్ ఉన్నాయని చూడాలి. సో రీసెంట్ సర్వే ప్రకారం మనకి ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్సెస్ పైథాన్ కానీ జావా కానీ ఇవి 60% ఆఫ్ జాబ్స్ ఉంటాయి అన్నమాట. అంటే కదా, మనం ఏ అప్లికేషన్ బిల్డ్ చేయాలి అన్నా ఎండ్ టు ఎండ్ బిల్డ్ చేయాలి అంటే ఫ్రంట్ ఎండ్ రావాలి, డేటాబేస్ రావాలి, బ్యాక్ ఎండ్ రావాలి, డిప్లాయ్మెంట్ రావాలి. సో ఇదంతా కూడా ఫుల్ స్టాక్ కోర్సెస్ లో కవర్ అవుతుంది. సో అందుకే ఫుల్ స్టాక్ కోర్సెస్ 60% జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. అండ్ ఇండివిజువల్ పైథాన్ డెవలపర్, జావా డెవలపర్, రియాక్ట్ డెవలపర్ ఇట్లాంటి అన్నీ కూడా 20% ఉంటాయి అన్నమాట. రిమైనింగ్ 20% వచ్చేసి ఏ డేటా సైన్స్, క్లౌడ్, టెస్టింగ్ ఇవన్నీ కలుస్తాయి. సో అందుకే ఎక్కువగా ఎందులో అయితే ఓపెనింగ్స్ ఉంటున్నాయో వాటి మీద ఫోకస్ చేస్తే వీళ్ళు ఈజీగా జాబ్ తెచ్చుకోవటం స్కోప్ ఎక్కువ ఉంటుంది అన్నమాట.